ఒక్క నీటి చుక్కే దేశ ప్రగతికి మెట్టు, ఆ ఒక్క నీటి బొట్టే మన అందరి దిక్కు. ఇలా నీరు ఎంత ప్రాముఖ్యమైనదో మనందరికీ తెలిసిన విషయం. కానీ మనం ఆ నీటిని ఎలా పొదుపుగా వాడాలో, ఎలా నిల్వ చేసుకోవాలో అనే విషయాన్ని మనం ఆలోచించడం లేదు. చిన్న ప్రయత్నంతో మనం గొప్ప ఫలితాలు సాధించవచ్చు అనేది ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. నేను మా యొక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్తో రాలేగాం సిద్ధిలోని అన్నా హజారే అంటే మీకు తెలిసి ఉండవచ్చు. అతడు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ఒక సమర యోధుని చెప్పవచ్చు. వారి యొక్క గ్రామంలో చేపట్టినటువంటి వాటర్ షెడ్ కార్యక్రమాలను చూసి నేను ప్రేరణ పొంది అలాగనే ఒక ప్రయత్నం చేద్దామని నేను హుజురాబాద్ దగ్గరగా ఉన్నటువంటి తుమ్మనిపల్లి గ్రామంలో పొలాల వైపు నుంచి కొండలు ఉన్నాయి. ఆ కొండల పక్క నుంచే ఒక సెలయేరుల వర్షాకాలంలో నీరు వెళ్ళిపోతుంటాయి, వరదలాగా వెళ్తుంటాయి. ఆ యొక్క సెలయేరుకు అనగా ఆ ఉర్రి అంటాం దాన్ని, వర్షాకాలంలో మాత్రమే నీరు ఉంటాయి. దానికి ఇరువైపులా బావులు ఉన్నాయి, వ్యవసాయ బావులు ఉన్నాయి. కానీ ఆ బావుల్లో సరిగా నీరు ఉండట్లేదు. ఆ విషయాన్ని గమనించిన మేము అన్నా హజారే యొక్క చేపట్టిన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క గ్రామంలో ఆ ఊరిలో చెక్ డ్యామ్ కార్యక్రమాన్ని చేపట్టాము. దాని కొరకు పెద్దగా ఏమి ఖర్చు పెట్టింది లేదు. దాదాపు కిలోమీటర్ పొడవున్నటువంటి ఆ ఉర్రే లేదా ఆ ఏరులో నీరు ప్రవహిస్తుంటుంది. వర్షాలకు వరద నీరు. వాటర్ షెడ్ అంటే ముందుగా పరిగెత్తే నీటిని నడిచేటట్టు చేయాలి, నడిచే నీటిని నిలిచే విధంగా చూడాలి. అదే దాని యొక్క ప్రధాన కాన్సెప్ట్. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వెరువులో అక్కడక్కడ మేము కొన్ని అడ్డంకులు, కృత్రిమ అడ్డంకులు, మొదట్లో కర్రలతోటి వర్షాన్ని వేగాన్ని కొంచెం నియంత్రించడం, తర్వాత చిన్నగా రాళ్ళ కట్టలు వేసి మరికొంత వేగాన్ని తగ్గించడం, ఆ తర్వాత కొంత ఎత్తుగా కట్టను కట్టి నీళ్ళు అక్కడ మెల్లగా ఆగేటట్టుగా చేయడం, ఆ తర్వాత చివరిలో పెద్ద బావులు ఉన్నాయి, అవి కూడిపోయిన బావులు ఉన్నాయి, పని లేవు. ఆ బావులలో నీళ్లు లేకుండా ఉండిపోయిన బావులు ఉన్నాయి. ఈ నీటిని తీసుకెళ్ళి ఆ బావిలో పడ్డట్టు చేశాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ చూస్తే ఆ ఉర్రకు ఇరువైపులు ఉన్న దాదాపుగా 50 బావుల్లో 2 పంటలు పండించడానికి సరిపడే నీళ్లు రావడం జరిగింది. ఎలాగంటే ఆ వాటర్ షెడ్ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఆ వరద నీరు మెల్లగా ప్రవహించడం ద్వారా భూమిలోకి ఇంకి అవి బావుల్లో ఈ యొక్క నీటి వనరులు పెరగడానికి అవి తోడ్పడ్డాయి. మీరు చేసింది చిన్న ప్రయత్నమే, కానీ అది ఒక 50 బావులకు 2 పంటలు పండడానికి సరిపడే నీళ్ళు ఇచ్చిందంటే ఎంతో గొప్ప విషయంగా మేము భావించాం. అందుకే చిన్న ప్రయత్నం చేస్తే మనం ఎంతో గొప్ప ఫలితాలు సాధించవచ్చు. అందుకే చెప్పారు వేమన, సాధనమున చేయు పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ అనే సూక్తిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి వారము తమ ప్రాంతాల్లో ఈ యొక్క నీటి ప్రవాహం ఉన్నట్టయితే ఆ ప్రవాహాన్ని అడ్డుకట్లు వేసుకొని నీరు మెల్లగా వెళ్ళే విధంగా చూసుకోవడం, అలాగే గృహాల్లో కూడా మరి ప్రతి ఇంట్లో కూడా నీటి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం చేస్తే మనకు నీటి కొరతను తీర్చుకోవచ్చు. ఎందుకంటే నీటి లేకుంటే మనం పారిశ్రామిక అభివృద్ధి సాధించలేము, నీరు లేకుంటే వ్యవసాయ అభివృద్ధి సాధించలేము, నీరు లేకుంటే మానవ మనుగడే సాధ్యం కాదు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన ఈ జనవరుల యొక్క రక్షణ మనందరి బాధ్యతగా భావించాలని కోరుతున్నాను. ఒక్క నీటి చుక్క దేశ ప్రగతికి మెట్టు, ఆ ఒక్క నీటి బొట్టే మన అందరి దిక్కు అనేది అందరం గుర్తుంచుకోవాలి.